అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోలీసులు ఆయన అరెస్టు చేశారు. రాత్రి గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో తనను కొట్టారని జడ్జి ఎదుట అంబటి కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అనంతరం ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోలీసులు ఆయన అరెస్టు చేశారు. రాత్రి గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో తనను కొట్టారని జడ్జి ఎదుట అంబటి కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తెలంగాణ మారిన మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహారంలో చూస్తే కనుక గత రాత్రి ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత అంబటి రాంబాబును ప్రత్యేక వాహనంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. సెంట్రల్ జైలు 14 రోజుల రిమాండ్, అంటే ఈ నెల 13వ తేదీ వరకు కూడా ఆయనకి గుంటూరు ఏదైతే కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. ప్రత్యేక వాహనంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అప్పగించడం జరిగింది. అయితే ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీ ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో చూస్తే కనుక దీనికి ముందు ఏదైతే జరిగిన పరిణామాలు చూస్తే కనుక అంబటి రాంబాబు న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేసి కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. తనను శారీరకంగా ఇబ్బంది పెట్టారు, తన 2 కాళ్లను వెడల్పుగా చేసి ఇబ్బంది పెట్టారని చెప్పి కూడా నొప్పిపడుతున్నాయని చెప్పి కూడా తను ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ ఎవరైతే తనని అరెస్ట్ చేశారో ఆ పోలీసు అధికారులు కూడా తమకు పైనుంచి ఒత్తిడి ఉందని చెప్పి కూడా పోలీసు అధికారులు తనతో అన్నట్లుగా అంబటి రాంబాబు జడ్జి ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా కూడా ఏదైతే ఆవేదన వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇందులో చూస్తే కనుక అంబటి రాంబాబు చెప్పిన విషయాలను కూడా న్యాయమూర్తి కూడా రికార్డ్ చేసినట్టుగా కూడా మనకు తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో చూస్తే కనుక మొత్తం 2 ప్రధానమైన కేసులు. ఇందులో ఏదైతే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా అసభ్యకర వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా పోలీసులను ఇబ్బంది పెట్టడం, ఈ 2 కేసులకు సంబంధించి ఏదైతే అంబటి రాంబాబును రిమాండ్ కోరడం జరిగింది. ఇందులో అంబటి రాంబాబు ఏదైతే సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అయితే అంబటి రాంబాబుకు రిమాండ్ ఇచ్చారు. అదేవిధంగా పోలీసులు ఇబ్బందులు పెట్టిన కేసు ఏదైతే అవుతుందో అందులో బెయిల్ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో అంబటి రాంబాబును గత అర్ధరాత్రి 12 గంటల తర్వాత గుంటూరు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా తీసుకొచ్చారు. అయితే ఈ క్రమంలో అంబటి రాంబాబుకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన తరఫు న్యాయవాది పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి కూడా వాదించడం జరిగింది. ఎందుకంటే 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష ఉన్న కేసుల్లో ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇందులో బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన వాదించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో ప్రాసిక్యూషన్ సంబంధించి చూస్తే కనుక అంబటి రాంబాబుపై గతంలో అనేక కేసులునే ఆ కేసును దృష్టిలో పెట్టుకుని రిమాండ్ ఇవ్వాల్సిందిగా కూడా ఏదైతే అటు ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాదులు అయితే ఏదైతే కోరిన నేపథ్యంలో ఆయనకి బెయిల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అంబటి రాంబాబు ఇవాళ తెల్లవారుజాము 4 గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి అప్పగించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అంబటి రాంబాబుతో వైసీపీ నేతలు, జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుతో పాటు మరికొందరు వైసీపీ నేతలు కూడా ములాఖాతు కానున్నారు. అది ఇందులో చూస్తే కనుక అంబటి రాంబాబు ఏదైతే న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేయడం అనేది కూడా ఇదొక మరొక కీలకమైన అంశంగా మారింది. మొత్తమే చూస్తే కనుక గత 2 రోజుల నుంచి కూడా జరిగిన పరిణామాలు ఏదైతే గుంటూరులోని తన గోరంట్ల వద్ద అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా తర్వాత టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిపై దాడులు చేయడం, ఈ పరిణామాల నేపథ్యంలో
అనేక కేసులు కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఏదైతే అంబటి రాంబాబుపై కేసులు కూడా నమోదైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అక్కడ టీడీపీ నాయకులు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు చేసిన ఫిర్యాదుకు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు అయితే నమోదైంది. ప్రస్తుతానికి అయితే అంబటి రాంబాబుని తెల్లవారుజాము 4 గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి అప్పగించిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ ఆయనతో రిమాండ్, అదేవిధంగా ఆయనకి హైకోర్టులో ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఇవాళ ఆయనకి ఒక బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక ఏదైతే సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ అంబటి రాంబాబుతో వైసీపీ నాయకులు కూడా ములాఖాత్ కాబోతున్నారు సార్. ప్రసాద్, అంటే దీనికి సంబంధించిన ఇప్పటివరకు అంటే వైసీపీ నేతలపై ఇంత దాడులు జరుగుతున్నా కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు, పోలీసులు వారికే సపోర్ట్ ఇస్తున్నారని వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఎక్కడికి దారితీసే అవకాశం ఉందనుకోవాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇటు అంబటి ఇంటిపై దాడి చేయడం కానీ, లేదంటే అటు అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేయడం, తర్వాత అంటే అంబటి రాంబాబు కూడా ఆ ఘటన జరిగిన తర్వాత కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే ఉందో, తాను ఏ పరిస్థితిలో ఆ వ్యాఖ్యలు చేశాను అంటే అప్పటికే తనను టీడీపీ నాయకులు, టీడీపీ మహిళా నాయకులు కూడా తనను ఏదైతే తిడుతున్న నేపథ్యంలో తాను వారిని తిట్టానని తప్ప ఉద్దేశపూర్వకంగా తిట్టలేదని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే అంబటి రాంబాబు నివాసంపై దాడి చేయడం, అదేవిధంగా ఆయనపై కేసులు నమోదైన నేపథ్యంలో ఇటు అంబటి రాంబాబు వర్సెస్ పోలీసులు అన్నట్టుగా కూడా మారింది. అదేవిధంగా అక్కడ ఏదైతే ఈ అంబటి రాంబాబు జడ్జి ఎదుట, న్యాయమూర్తి ఎదుట చెప్పిన అంశాలు కూడా చాలా కీలకంగా మారాయి. తనను శారీరకంగా ఇబ్బంది పెట్టారని చెప్పి కూడా అంబటి రాంబాబు న్యాయమూర్తి ఎదుట ఏదైతే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పోలీసులు పూర్తి స్థాయిలో తమకు ఒత్తిడి ఉన్న కారణంగానే తాము ఇలా వ్యవహరించాల్సి వస్తుందని చెప్పి కూడా పోలీసులు అంబటి రాంబాబుతో చెప్పినట్టుగా కూడా ఆయన న్యాయమూర్తి ఎదుట చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో పాటు ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా అక్కడ జడ్జి రికార్డ్ చేసినట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు చూస్తే కనుక టీడీపీ వైపు నుంచి చూస్తే కనుక అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాతృమూర్తిపై అలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు గత నుంచి అంబటి రాంబాబు గత నుంచి కూడా చూస్తే కనుక అటు ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు తర్వాత గత 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తే కనుక వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా చూస్తే కనుక అంబటి రాంబాబు ఇప్పుడు కూడా నిత్యం ఫైర్ బ్రాండ్ గా ఉంటూ ఉన్నారు. అటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు ప్రత్యక్షంగా కావచ్చు, అంబటి రాంబాబు వర్సెస్ టీడీపీ శ్రేణులు కావచ్చు, ఇటు జనసేన శ్రేణులు అన్నట్టుగా కూడా ఇప్పుడు ఉంటుంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబును టార్గెట్ చేసి ఇలాగా ఏదైతే ఒక్కొక్కరిని ముఖ్యంగా చూస్తే కనుక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను కూడా టార్గెట్ చేశారని ఒక వాదన కూడా వైసీపీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంబటి రాంబాబు అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం నిలదీస్తున్న నాయకులు, అటు తోట తిరుమూర్తులు కావచ్చు, లేదంటే ఇతర నాయకులను కూడా టార్గెట్ చేస్తారని చెప్పి కూడా నిన్న అనేక మంది పలువురు వైసీపీ నేతలు కూడా, కాపు నేతలు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అంబటి రాంబాబు ఇప్పటికే తనను చంద్రబాబును ఉద్దేశించి అలా అనలేదని చెప్పి కూడా అంబటి రాంబాబు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు నమోదైన కేసులు అంటే ఇచ్చిన ఫిర్యాదులు, టీడీపీ శ్రేణులు ఇచ్చిన ఫిర్యాదులు, అదేవిధంగా నమోదైన కేసులు ప్రకారం చూస్తే కనుక అంబటి రాంబాబుకు ఇది అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాత్రం రిమాండ్ అయితే విధించారు. అదే పోలీసులను ఇబ్బంది పెట్టి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన కేసులో మాత్రం ఆయనకి బెయిల్ లభించిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ కూడా హైకోర్టులో ఆయనకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ముందస్తుగా పేర్ని నాని ఇంటి దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి భారీగా చేరుకునే పరిస్థితి, అంటే అక్కడ పరిస్థితి ఇంకా సద్దుమనే అవకాశాలు కనిపించట్లేదా? ఖచ్చితంగా, ఎందుకంటే అంబటి రాంబాబు మద్దతుగా ఇప్పుడు అదే ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన కాపు నాయకులను కూడా ప్రధానంగా టార్గెట్ చేశారు అనే ఒక ఆరోపణ అయితే, విమర్శ అయితే వైసీపీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు తర్వాత ఏదైతే ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్న, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పేరు నాని కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు కావచ్చు, నిన్న కూడా రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద కూడా పోలీసులు చుట్టుముట్టిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. మొత్తం మీద ఈ పరిణామాలు చూస్తుంటే కనుక ఇటు వైసీపీకి సంబంధించిన కాపు నేతల్ని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో గతంలో చూస్తే కనుక ముద్రగడ పద్మనాభం, అదేవిధంగా తర్వాత ఈ పేరు నాని, అదేవిధంగా జక్కంపూడి రాజా, ఏదైతే కన్నబాబు, ఇలాంటి వారిని టార్గెట్ చేశారు అనే ఒక వాదన అయితే వైసీపీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి తగ్గట్టుగానే అక్కడ పరిణామాలు కూడా జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ నేపథ్యంలో ఇదైతే ఇటు అంబటి రాంబాబును ప్రధానంగా ఇప్పుడు అరెస్ట్ చేయడం, అదేవిధంగా నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై కూడా దాడి చేసి నిలిపిపెట్టడం, ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో
రాజకీయ పరిణామాలన్నీ కూడా చాలా తీవ్రంగా ఇదైతే హాట్ గా మారాయని చెప్పొచ్చు. అయితే ఇది గతంలో ఇప్పుడు కూడా ఇదైతే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు. ఇళ్లపై దాడులు చేయడం, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటు అధికార పక్షం కావచ్చు, లేదా టీడీపీ శ్రేణులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, లేదా ఇతర వాళ్ళు ఇళ్లపైకి వెళ్లి కూడా ఇప్పుడు దాడి చేసిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు మొత్తం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అయితే అటు టీడీపీ శ్రేణుల్లో కూడా ఒక అంతర్మదనంగా మారాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఒక అంతర్మదనం అయితే టీడీపీలో నాయకుల వద్ద చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం అంబటి రాంబాబు ఎపిసోడ్ సంబంధించి చూస్తే కనుక మాత్రం ఆయనకి ఇవాళ అంటే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇవాళే బెయిల్ వచ్చే అవకాశం ఉందని కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. థ్యాంక్ యూ ప్రసాద్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.